హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న రైతు మిత్రులకు మన వ్యూవర్స్ అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నది రైతు కలం ఛానల్. నేను మీ నాగరాజు. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 18/4/2026, 18th April 2026. ఈరోజు మనకు మామిడి పండ్ల రేట్లు వచ్చేస్తే కరీంనగర్లో మనకు దశేరి 52 రూపాయల కిలో అయింది. తగ్గుతుంది. మనకు ఈ రేటును మనం కన్ఫర్మ్ చేసుకోవద్దు, ఎందుకంటే కరీంనగర్ మార్కెట్ ఒక రోజు దీంతో పక్కదాంతో హైదరాబాద్ తోలిసి ఒక రోజు లేట్ ఉంటుంది. సో ఆ రేట్ను కంపేర్ చేసి వీళ్ళు చెప్తారు. కరీంనగర్లో అయితే మార్కెట్ రేట్ డౌన్ అయింది. మనకు దశేరి ఎట్లా పోయిందంటే 52 రూపీసు, 65, 50, 61, 55, టాప్ 75 అయింది. 50, 52, 60, 61, 65, 55, 75 ఈ రేట్ పోయినాయి. అంటే మనకు దశేరి 50 నుంచి 75 మధ్య నడుస్తుంది. ఇంకా 45 ఆ రేంజ్లో కూడా అనుకోవచ్చు. 45 నుంచి 75 మధ్య నడుస్తుంది. మనకు బాదాం వచ్చేస్తే మనకు 51, 61, 55, 45, 39, 50, 45, 51, 61, 55, 40, 45, 39, 50, 45, 40, 39 అంటే 39 నుంచి 60, 65 కూడా పోలేదు, 65 మధ్య నడుస్తుంది. మొత్తానికి అయితే బంగినపల్లి రేట్ బాగా డౌన్ అయింది కరీంనగర్లో. ఇది నేను చెప్తున్నా కదా, ఒకరోజు మనం లేట్ వేసుకోవాలి. మనం కరీంనగర్ మార్కెట్ వస్తే ఒకరోజు లేట్ ఉంటుంది. నాకైతే ఇంత డౌన్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు మనకు క్లారిటీగా తెలుస్తుంది. నిన్నటిది కన్ఫర్మ్ చెప్పుకోలేము. ఈరోజు మనకి ఎట్లయితే తెలుస్తుంది. మనం 39 నుంచి 39, 45, 60, 50, 55, 60, 65 దాకా అంతే మధ్య నడుస్తుంది. మొత్తానికి 70 కూడా రాలేదు. 65 మధ్య నడుస్తుంది. 35 నుంచి 60, ఆ 30 రూపాయల మధ్య చేంజ్ అవుతుంది. రేట్లు అయితే డౌన్ అయినాయి. మన ప్రెజెంట్ అయితే మనకు కరీంనగర్కి ఇవే రెండు ఎక్కువ వచ్చినాయి. మనకు కేసరి, మల్లిక వీరి రేట్లు ఏం తెలియదు. కానీ ఇంకోటి చాలా తర్వాత అయితే నెక్స్ట్ ఇంకో విషయం దీని మీద. నెక్స్ట్ విసన్నపేట వచ్చేస్తే మనకు బాదాం వచ్చేస్తే బాదాం ఒకటే వచ్చింది. మనకు రెగ్యులర్ మాట్లాడుకునేది చిన్న మార్కెట్లో తక్కువ ఉంటుంది రేట్. ఇంకా ఈ స్పెషల్ ఆంధ్ర సైడ్ అయితే చిన్నదానిలో ఇప్పుడు అనంతపూర్తో వచ్చి ఇక్కడ విసన్నపేటలో తక్కువ ఉంది. 20, 25, 30, 38, 20, 25, 30, 38, టాప్ 40 అనుకోండి అంతే. మనకు 20 to 40 మధ్య, 20 నుంచి 40 మధ్య నడుస్తుంది. ఇది మనకు బంగినపల్లె మంచిని షైనున్న కాయ కూడా 40 లోపు, 40కి 5 రూపాయలు అటు ఇటు అంతే. సో మనకు ఇదే అనంతపూర్లో వచ్చేస్తే మనకు నిన్న మనకు ఒక 115 టన్నుల దాకా వచ్చింది. వాళ్ళు చెప్పిన ప్రకారం 115 టన్నుల దాకా వచ్చింది. మనకు 50 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది, 50 to 70. ఈ లెక్కన పోలిస్తే మనకి ఇందులో బెస్ట్ రేట్, ఇది హైయెస్ట్ రేటు, ఇందులో యావరేజ్ రేటుకు ఆడికే వస్తుంది. లోయెస్ట్ రేటు మీడియం రేట్కి వస్తుంది. ఇందులో 45 రూపాయలు అనుకున్నా మనకు చెప్పిన ప్రకారం 45 నుంచి 70 మధ్య, 65 మధ్య నడిచిన ఇది బెస్ట్ రేటే. దగ్గర మీకు అనంతపూర్ మార్కెట్ ఉంటే మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, మంచి రేటే పడుతుంది. నెక్స్ట్ మనకు నిజామాబాద్ వచ్చేస్తే బాదామి, దశేరి ఇది మనకు 30 నుంచి 60 మధ్య నడుస్తుంది, 30 to 60 ఇదే రేట్ నడుస్తుంది. మనకు ఇది సేమ్ మొన్నటికంటే కొంచెం 5 రూపాయలు అటు ఇటు ఉంది. ఈ మార్కెట్ నేను చెప్పేది అదే. మనకు పర్టికులరు ఈరోజు రేట్ను బట్టి మళ్ళీ రేపు డిసైడ్ అవుతాయి. ఈ నిజామాబాదు, ఈ కరీంనగర్, ఈ వరంగల్ ఈ మార్కెట్లనే నేను చెప్పేది అట్లా. ఇంకోటి హైదరాబాద్లో వచ్చేస్తే బాదాం వచ్చేస్తే 65 రూపాయలు 65, 75, మంచి కవర్ కట్టింది అయితే మనకు 120, మీడియంది అయితేనేమో మనకు 100, 110 పోయింది. మంచి కవర్ కట్టిన టాప్ ఉంటే 125 నుంచి 140 దాకా కూడా పోయింది. నేను అందుకే చెప్తాను, నిన్న మనకు 110 పోయింది, ఇలా నాకు 125, 130, 140 దాకా పోయింది. 125, 130, 140 దాకా కూడా పోయింది. సో మనకు ఒక్కో మార్కెట్ కొందరు ఎక్కువ ఎక్సాగ్రేట్ చేసినా, ఎక్కువ చెప్పుకున్నా కానీ మార్కెట్ అయితే నిన్నటికి వెళ్ళటికి బంగినపల్లి కొంచెం బెటరే ఉంది. మనకు మళ్ళీ ఈరోజు నాకు తెలిసిన ప్రకారం, ఈరోజు ఒకళ్ళు చెప్పిన ప్రకారం మనకు 1000, నిన్న మన 900 బండ్లు వచ్చినాయని చెప్పినాం. ఈరోజు మనకు మళ్ళీ 1000 చిల్లర బండ్లు వచ్చినాయి అంటారు. నేషనల్ హైవే 44 దాకా బండ్లన్నీ పెట్టిరని చెప్పారు. సో ఈరోజు మనకి ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. దశేరి 110 రూపాయల కిలో మనకు టాప్ రేటు. మనకు కేవీఆర్ 110, 110 రూపీస్ కేజీ దశేరి. కేవీఆర్ మార్కెట్ మనకు కేసరి వచ్చేస్తే 125 రూపీస్ కేజీ పోయింది. నెక్స్ట్ దశేరి 100 రూపీస్ కేజీ పోయింది. 125 కేసరి, 100 రూపాయలు దశేరి. ఆపస్ వెరైటీ వచ్చేస్తేమో ఆల్ఫాన్సో, రత్నగిరి వచ్చేస్తే మనకు 120 రూపాయల కిలో అయింది. ఇది మరి దేవగఢ్ వెరైటీయా రత్నగిరి వెరైటీ, కానీ మొత్తానికి ఆల్ఫాన్సో ఒక 5 రూపాయలు అటు 5-10 రూపాయలు తేడా ఉంటుంది. కాకపోతే మొత్తానికి మనకు 110, 120 రూపాయల దాకా కిలో పోతుంది. ఇంకోటి మనకు ఇదే సోలాపూర్లో వచ్చేస్తే మనకు ఆపస్ వెరైటీ మనకు 15 కాయలకే, మంచి టాప్ కాయలకు 15
కాయలకే మన ఇట్లా బాక్స్లో కట్టిస్తారు కదా, దానికి మనకి 500 రూపాయలకి కిలో పోతుంది. ఒక్కటి 30 రూపాయలకి చిల్లర పోతుంది. మనకు 250 పావు కిలో కూడా కాదు ఒకటి, అది వేరే వెరైటీ. సో దానికి దీనికి మనం అట్లా ప్రసారి పోతాయి అని చెప్పలేము. కాకపోతే మనకు అది ఒక్కటే 30 రూపాయల దాకా అయింది. అంటే మనకు దగ్గర 4 అనుకున్న 6-7 కిలోలకే మనకు 500 రూపాయలకి కిలో అయింది. అదే సోలాపూర్లో మనకు కేసరి వచ్చేస్తే మనకు 170 రూపాయలకి కిలో అయింది. నేను చెప్తున్నా కదా, కేసరి సోలాపూరు, మహారాష్ట్ర, నాందేడు, నాగ్పూర్ ఇటు సైడ్ కొంచెం మనకంటే ఒక 10-20 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. ఆ షైన్ కూడా, ఆ లుక్ కూడా వేరే వస్తుంది. సో దానికే వాళ్ళు పెడుతుండొచ్చు. కవర్ కట్టిందా మరి ఇంకా వాళ్ళు ఇంకేమైనా అటు సైడ్ టేస్ట్ వేరే వస్తుంది, కానీ ఆ కలర్ వేరే వస్తుంది. కానీ మొత్తానికి ఇక్కడ కంటే అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది. 170 రూపాయల కిలో. మన ఇక్కడ 70, 80, 90 కూడా పోయింది కేసరి. సో మనకు ఆల్మోస్ట్ డబుల్ రేట్ కూడా పడుతుంది అటు సైడు. ఇంకోటి కవర్ కట్టింది ఆల్మోస్ట్ ఇక్కడికి అక్కడికి ఎక్కడైనా సరే కానీ ఒక 30-40% రేట్ ఎక్కువ పడుతుంది. ఇది మనకు 100 ఉంటే అది 140, 150 రేట్ కూడా పడుతుంది. సో ఒకసారి చూసుకోండి మీరు. మ్యాక్సిమం కవర్ కడితే బెస్ట్ రేట్ పడతాయి. అనంతపూర్ మనం చెప్పేసుకున్నాం 115 టన్నుల దాకా వచ్చింది. 50 నుంచి 70 రూపాయల మధ్య పోతుంది. మంచి రేటే. మనకు దగ్గరలో ఉన్నోళ్ళు, మ్యాక్సిమం పిక్క కట్టిన వాళ్ళు, మంచి కాయ అయిన వాళ్ళు, షైన్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్తే మంచి రేటే పడుతుంది. మనకు ఇంకా ఆంధ్రాలో దగ్గర చిన్న మార్కెట్తో పోలిస్తే అనంతపూర్ మార్కెట్ అయితే బెస్ట్ రేటే. నెక్స్ట్ ఇంకోటి మనకు మల్లిక అడుగుతున్నారు. మల్లిక మనకు ప్రజెంట్ ఇవి రేట్లు ఏం లేవు. మనం మొన్నటి రేట్తో కంపేర్ చేసుకుంటే మల్లిక 40 నుంచి 60, 30 నుంచి 50 ఆ మధ్య నడుస్తుంది. 30 to 50, 30 to 60 ఆ రేంజ్లో ఉంది. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు ఇవన్నీ ఆల్మోస్ట్ రేట్లు చాలా డౌన్ ఉన్నాయి. 20 నుంచి 60 అంతకు మించి అయితే ఇవ్వట్లేదు. 20 to 60 ఆ రేంజ్ మధ్యలో నడుస్తుంది. 20 పోతుంది. కోత మామిడి అడుగుతున్నారు. కోత మామిడి 20, 30 ఆ మ్యాక్సిమం కవర్ కట్టింది నీట్గా ఉన్నది 40 రూపీస్ పోతుంది. 20, 30 మంచి కవర్ కట్టింది 40 రూపాయలు పోతుంది. ఇంకోటి సింధూర వెరైటీ వచ్చేస్తే 50, 60 రూపాయలు పోతుంది. మనకు సుందరి వెరైటీ వచ్చేసి కొంచెం రేటు పెరిగింది. 80 to 70 కొంచెం లోగా ఉంటే 70 నుంచి 125 మధ్య పోతుంది. 70 నుంచి 125, 70 to 125 మధ్య పోతుంది సింధూర వెరైటీ. ఓకే, ఆల్మోస్ట్ మన అన్ని రేట్లు కవర్ అయినాయి. వరంగల్ ఒకటి వచ్చేస్తే మనకు ఈ బంగినపల్లి వచ్చేస్తే మనకు 40 నుంచి 70 కూడా కాదు 65 మధ్యన పోతుంది. మనం ఏదో టాప్ కవర్ కట్టింది ఇక్కడికి అస్తలేవు కాబట్టి చెప్తున్నా, 60 మధ్యన పోతుంది. ఈ రోజు రేట్ చేంజ్ అయితే క్లారిటీగా తెలుస్తుంది. సాయంత్రం వరకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం. దశేరి వచ్చేస్తే మనకు 50 నుంచి 70, ఇది కూడా సేమ్ ఒక 10 రూపాయలు కొంచెం అటు ఇటు చేంజ్ అవుతుంది. 50 to 75, 80 ఆ రేంజ్ మధ్య నడుస్తుంది. కేసరి మనకు మంచి రేటే పడుతుంది. 100, 110 మధ్య నడుస్తుంది. మనకు మంచి కవర్ కట్టింది క్వాలిటీ ఉంటే. మీడియం అయితే 80 రూపీస్, 80 నుంచి 110 రూపాయల మధ్య నడుస్తుంది కేసరి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినా అనుకుంటా. నెక్స్ట్ ఇంకోటి అందరు కామెంట్స్లో అడుగుతున్న విషయం ఏంటంటే మే మార్కెట్ డౌన్ అవుతుంది ఎట్లుంటుంది అని అడుగుతున్నారు. మనకు మార్కెట్ ఎప్పటికీ మనం అంచనా వేయలేము. ఈరోజు మనం మొన్న బండ్లు ఎక్కువ వచ్చినాయి, 1200 బండ్లు దాకా వచ్చినాయి. నిన్న మన హైదరాబాద్ నేను చెప్పేది, నిన్న సడన్గా మనకు 900 బండ్లు వచ్చినాయి. ఈరోజు మనకు మళ్ళీ ఎంత వస్తాయో మనకు క్లారిటీ లేదు. ఈరోజు మన మార్కెట్ అయినకో రేటు తెలుస్తుంది. సో మనం బండ్లను బట్టి రేట్లు కూడా మారుతుంటాయి. సో అందుకే ఇలా మార్కెట్ స్టేబుల్గానే ఉంది, నిన్నటంతా డౌన్ కాలేదు. సో మార్కెట్ ఎట్లా మారుతుంది అనేది మనం ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. రేపెల్లుండి ఒక 4 రోజుల వరకు బండ్లు ఏం రాకుండా రేట్లు సడన్గా ఇంక్రీజ్ అయితే మనం ఈ రేటు ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి కాయలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రేట్లు కొంచెం డౌన్ ఉంటుంటాయి. మంచి అయినప్పటికీ ఎందుకంటే ఇంకా మీరు 20 రోజులు 30 రోజులకు రేటు మారుతాను ఉంచుకుంటే కాయ పడిపోతుంటుంది, రేటు డౌన్ అవుతుంటుంది, మళ్ళీ చెట్టు కూడా వీక్ అయిపోద్ది. సో దాని ప్రకారంగా చూసుకోండి. వర్షాలు మళ్ళీ ఇప్పుడు మనకు ఫ్రూట్ ఫ్లైలు అటువంటివి కొన్ని రేపు గాడ్పులు కూడా ఉంటాయి కాబట్టి ఎంతో కొంత సేఫ్లు అవుతుండండి. ఇంకా చిన్న కాయ ఉంటే ఆపే ప్రయత్నం చేసుకోండి, కానీ పిక్క కట్టండి మాత్రం తెంపకండి. కాయ గాంధీ అలా చాలా రేట్ డౌన్ వేస్తున్నారు, అదొక చాలా రేట్ తక్కువ పడుతుంది. మనకు అక్కడ అది 80 రూపాయలు వేస్తే ఇది 30 రూపాయలు కూడా వేస్తుర్రు. మనం తీసుకొచ్చి సగం రేటు కూడా పడది, ఏదో ముందు అమ్ముకున్నాం అనే ఉద్దేశమే, కానీ అటుకి పావుషేర్ అన్నట్టే పోతుంది ముచ్చట. సో మ్యాక్సిమం మంచి రేటు పడేటట్టే మంచి కాయ అయింది తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే బయ్యర్స్ నెంబర్ అడుగుతున్నారు. నేను హైదరాబాద్ నెంబర్స్ ఇట్లా అడుగుతున్నారు. నేను చాలా వరకు ఒకరిద్దరు ఇవ్వగలుగుతాం. మళ్ళీ వాళ్ళు రేటు మీకు ఎక్కువ తక్కువ అని చేసి మీరు కాల్ చేసేసరికి తక్కువనే చాయిస్ ఉంటుంది. పోనీ ఎక్కువని ఆడికి వచ్చేసరికి వేరే రేట్ ఉంటుంది. అందుకే నేను చాలా మందికి చెప్తున్నాను. ఎందుకంటే ఏప్రిల్ 1 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పెట్టిన వీడియోలో చాలా వరకు బయ్యర్స్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళను అందులో ఉన్న వాళ్ళలో చూస్తే మీకు ఐడియా వస్తుంది. మీకు ఒక 20-30 బయ్యర్స్ ఉంటుంది. హైదరాబాదే కానీ మీరు కరీంనగర్ కానీ వరంగల్ కానీ అందరికీ చాలా వరకు బయ్యర్స్ ఉన్నాయి. ఇంకా అందులో లేవంటే నేను ఎవరైనా మీకు వాళ్ళది కాకుండా ఇంకెవరి నెంబర్ కావాలన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నిజామాబాదు, జగిత్యాల, అనంతపూరు, ఈ విజయవాడ
ఈ దగ్గర వాళ్ళ బయ్యర్స్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఆంధ్ర సైడ్ కూడా చాలా వరకు నెంబర్లు ఇచ్చారు బయ్యర్స్, వాళ్ళందరూ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు మీ దగ్గర ఇంకేం లేవో బయ్యర్స్ ఎటు సైడ్ వాళ్ళు కావాలో, కర్ణాటక సైడ్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, నాందేడు, నాగ్పూరు, సోలాపూరు, ఈ మధ్యప్రదేశ్, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి అడుగుతున్నారు. ఎవరు అడిగినా నేను బయ్యర్స్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాకపోతే మన వీడియోస్లో చాలా వరకు ఉన్నాయి, అవి కాకుండా మాకు ఇంకా కావాలంటే నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను 1-2 నెంబర్లు ఇవ్వగలను. కొన్నిసార్లు డేటా కూడా అయిపోతుంది, సో ఆ టైంకి రిప్లై ఇవ్వలేను. నేను టెక్స్ట్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చాలా వరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అందులో అన్ని ఆన్సర్లు ఉంటాయి, ఒకసారి మీరు చూడండి, జాయిన్ అవ్వండి. ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా. ఇంకోటి ఏంటంటే మీరు బయర్స్ నెంబర్ ఇచ్చిన డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ మనీ పే చేయడం కానీ, మనీ తర్వాత ఇస్తారు కదా, నెంబర్ ఉంది కదా అని ఉద్దేశం కొద్దీ మీరేం అనుకోకండి. మనీ డీల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంచుకోండి. ముందే మనీ పే చేయడం కానీ, మనీ తీయలేదు వెళ్ళిపోయి కాయ తీసుకుపోయారు అనే బ్యాడ్ నేమ్ తెచ్చుకోకండి. మ్యాక్సిమం మంచి ఇద్దరి మధ్య బయ్యర్స్కి ఫార్మర్కి మధ్య మంచి డీల్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరు ముందే మాట్లాడుకొని మనీ ఇట్లా ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇచ్చుకోవాలని ఆ రకంగానే ముందే రాసుకొని ఆ రకంగానే ఇచ్చేసుకోండి. అన్నీ అయిపోయాకనే తెంపకపోయే ప్రయత్నం కానీ అవి చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మార్కెట్కి వెళ్ళే ముందు మార్కెట్ వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళండి ఓపెన్ ఉందా లేదా అని. ఓకేనా? థ్యాంక్ యూ.